పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని విజయవాడలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా విజయవాడలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. 10 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్రానికి ఆదాయం కేంద్రానికి వస్తుంది, రాష్ట్రం ఆదాయానికి రాష్ట్రానికి వస్తుంది, కంపెనీల ఆదాయం కంపెనీకి వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టినటువంటి వాళ్ళు షేర్ మార్కెట్కి షేర్ విలువ ఇస్తున్నారు, అంటే షేర్లు పెట్టినట్టుగా లాభాలు వస్తుంది. అల్టిమేట్గా ప్రజానీకం మీద భారం అనేటువంటిది వీళ్ళు వేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా వ్యాట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 31% ఉంది. కాబట్టి కేంద్రానికి ఆదాయం కేంద్రానికి వస్తుంది, రాష్ట్రం ఆదాయానికి రాష్ట్రానికి వస్తుంది, కంపెనీల ఆదాయం కంపెనీకి వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టినటువంటి వాళ్ళు షేర్ మార్కెట్కి షేర్ విలువ ఇస్తున్నారు, అంటే షేర్లు పెట్టినట్టుగా లాభాలు వస్తుంది. అల్టిమేట్గా ప్రజానీకం మీద భారం అనేటువంటిది వీళ్ళు వేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా వ్యాట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 31% ఉంది.